కోటేశ్వర గారు, ఈ నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులు, అన్యాయంగా పెట్టినటువంటి కేసుల మీదేమో ఒక నిర్ణయానికి రావాలి, ఆ కేసుల్ని నుంచి బయటపడేలా చేయాలనేది ఒకటైతే, రాజకీయపరమైనటువంటి హత్యలు, దాడులు చేసినటువంటి పరిస్థితుల్లో వాటి మీద కూడా విచారణకు ఒక స్పెషల్ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, లీగల్గా ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, ఇది కరెక్టేనా? రెండోది, ఇక పథకాలు, సూపర్ 6 పథకాల గురించి ఆల్రెడీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో జూన్ కల్లా మిగిలిన ముఖ్యంగా ఉచిత బస్సు మహిళలకు, అలాగే అది తల్లికి వందనం, రెండోది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాలు, ఈ మూడు కూడా అమలు చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్న దీంతో కొద్దిగా టైం పడుతుంది, పరిస్థితి బాగాలేదని చెప్పేసి అన్నప్పుడు ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి, ఆయన హామీలు నుంచి వెనక్కి తప్పుకుంటున్నారని చెప్పేసి. నిన్న పొలిట్ బ్యూరోలో మాత్రం ఈ ఒక 3 ముఖ్య పథకాలను కూడా జూన్ లోపల అంటున్నారు. సో ఎలా చూడాలి సార్ ఇది? అలాగే స్పెషల్ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం గురించి ఏర్పాటు చేస్తారా లేదా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారా అనేటువంటిది ఆ నిర్ణయం, ఆ జీవో వెలువడిన తర్వాత మనకి ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో అనేక రాష్ట్రాల్లో చూసినప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు పెట్టినటువంటి కేసుల్ని సమీక్ష చేసి, ఎందుకంటే అవి కోర్టు పరిధిలో కూడా ఉంటాయి, కోర్టు అనుమతి కూడా వాటికి అవసరం అవుతుంది, అందుకని దానికి సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియ ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచించి అటువంటి కేసుల్ని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవచ్చు. గతంలో కొన్ని చోట్ల ఆ విధంగా జరిగాయి. అయితే హత్యలు లేకపోతే దాడులు, దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వాటి మీద కేసులు నమోదయ్యాయి, కోర్టుల్లో ఉన్నాయి, వేరియస్ స్టేజెస్ లో ఉన్నాయి. వాటిని ఈ ఏర్పాటు చేయబోయేటువంటి ట్రిబ్యునల్ గాని కమిషన్ గాని ఏమి చేస్తుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకని దాని టర్మ్స్ ఏమిటనేటువంటిది వెలువడిన తర్వాత మాత్రమే దానివల్ల ఉపయోగమా లేదా, లేకపోతే ఇది ఒక పిఆర్ ఎక్సర్సైజా అనేటువంటిది నేనైతే ఆరోపించట్లేదు, కానీ దాని జీవో వెలువడి దాని టర్మ్స్ నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న నేరం జరిగినా కానీ, అది తెలుగుదేశం మీద కావచ్చు, బీజేపీ మీద, జనసేన ఎవరి మీద జరిగినా కానీ, లేదా ఒక హత్య ఎవరి మీద జరిగినా కానీ ఏదో ఒక కేసు నమోదై ఉంటుంది. ఆ నమోదైనటువంటి కేసుల్ని మళ్ళా ఈ ట్రిబ్యునల్ లేదా ఈ కమిషన్ తిరగతోడి మళ్ళా దీన్ని విచారిస్తుందా, దీనికి ఉండేటువంటి రైట్స్ ఏమిటి, అటువంటి కమిషన్ కి కేసుల్ని సమీక్షించి వాటిని రద్దు చేయొచ్చు, లేకపోతే ఫలానా విధంగా చేయొచ్చు అనేటువంటి సిఫార్సు వేరు. కానీ ఈ పాత కేసుల్ని మళ్ళా తిరగతోటి మళ్ళా కొత్తగా ఏమన్నా ఎఫ్ఐఆర్లు చేయమని చెప్పి, లేకపోతే మళ్ళా కొత్తగా ఎవరినైనా నిందితులను చేర్చమని, ఇటువంటివన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. అందువల్ల దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రకటన వెలువడిన తర్వాత దాని గురించి చర్చించుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఇక రెండోది సూపర్ 6 పక్కనే ఉన్నటువంటి తెలంగాణ అనుభవం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి తన అనుభవంతో ఏ విధమైనటువంటి మాయాజాలంతో, మంత్రంతో అధిగమిస్తారు, లేదా చేసినటువంటి వాగ్దానాలని అమలు జరుపుతారు అనేటువంటిది రేపు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని రూపురేఖలు ఏమిటో, దానికి ఉండేటువంటి అది ఏ నడకలో ఉందనేటువంటిది మనకి స్పష్టత వస్తుంది. అందుకని బడ్జెట్ వరకు వేచి ఉండి బడ్జెట్ కేటాయింపులు వీటన్నిటిని చూసిన తర్వాత దాని మీద ఒక అభిప్రాయాన్ని చర్చ పెట్టుకుంటే మంచిది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకోవాలి. అందుకని అదేమీ లేకుండా కేవలం అజంప్షన్స్ తోటి పక్కనే ఉన్నటువంటి తెలంగాణను చూసినప్పుడు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే బీజేపీకి దానిలో భాగస్వామి కాదు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోని వాళ్ళు అంగీకరించలేదు లేదా ఆమోదించలేదు. అందుకని వాళ్ళు ఏం చెప్తారు ఏమిటనేటువంటి అది వేరే అంశం. కానీ ఆ రెండు పార్టీలు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ పడకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం మ్యాజిక్ చేస్తారనేది చూడాలి బడ్జెట్ లో. ఓకే, భాస్కర్ గారు, కొడసర్ గారు అన్నట్లు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కూడా మీరు దాని నుంచి డిటాచ్ అయ్యి ఉన్నారు. ఆఖరికి మోదీ గారి ఫోటో కూడా దాని మీద లేదు నాకు తెలిసినంత వరకు. ఆ మేనిఫెస్టోతో మీకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కానీ ప్రజలు అవన్నీ చూడరు. కూటమిగా మీరు ఎలక్షన్స్కి వెళ్ళారు. ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేనలు చెప్పినవి మీరు కూడా చెప్పినట్లుగా భావిస్తారు. కాబట్టి ఒకవేళ కనుక ఇప్పటికే లేట్ అయింది, ఇప్పుడు ఫ్రీ బస్ అనేది తెలంగాణలో అయితే వచ్చిన వెంటనే అమలు చేశారు. ఎందుకంటే దానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దానికేం ఫండ్స్ సమకూర్చాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పటికే జాప్యం అయింది. సరే, రేపు ఉగాది నుంచి అంటున్నారు. అలాగే మరో 2 పథకాలు, మరి ఒకవేళ అవి అమలు కాకపోతే దాని ఎఫెక్ట్ ఒకవేళ లేట్ అయినా కానీ దాని యొక్క వ్యతిరేకత బీజేపీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మాకు సంబంధం లేదని మీరు ఇప్పుడు చెప్పగలరా అప్పుడు చెప్పినట్టు? నేను సంబంధం లేదనే మాట నేను కూడా అనడం లేదు. ఆ రోజున మీటింగ్లో మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. ఒకవేళ మోడీ గారి ఫోటో దాన్ని పెట్టి ఉండకపోవచ్చు, దాన్ని బీజేపీ అమలు చేసి ఉండకపోవచ్చు. ఒక్కసారి కూటమి ప్రభుత్వం అమలు చేసిన తర్వాత దాంట్లో మా భాగస్వామ్యము, మా నష్టము, మా లాభం ఎంతవరకు ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో నేనేమి కాదని చెప్పడం. అయితే ఒకటి సార్, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. ఆయన యొక్క పరిపాలన పద్ధతి వేరు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వ పరిపాలన వేరు. ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం సమకూర్చి ఆదాయం మీద ఆదాయం తీసుకొని సంస్కరణలకి లేకుంటే ఉచిత పథకాలకు డబ్బులు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అట్లా కాకుండా అప్పులు చేసి కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి నేను పథకాన్ని చెప్పాను కాబట్టి నేను ఇచ్చేస్తాను అనే మాట మాత్రం ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే పోయినసారికి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే ప్రతి పథకానికి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోనే వేస్తుంది డబ్బులు. ఆ అకౌంట్లో నుంచి వచ్చే డ్రా అయ్యే డబ్బులు ఆ పథకానికే ఖర్చు పెట్టాలి. ఇవి తర్వాత 6 నెలలకో 3 నెలలకో యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఎందుకంటే బాధ్యతగా పనిచేయాలి, కేంద్రం బాధ్యతగా పనిచేయాలి, అదేవిధంగా రాష్ట్రాలు కూడా బాధ్యతగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. కాబట్టి దీంట్లో డైవర్ట్ అయ్యేది పోయినసారి ప్రభుత్వం లాగా చేసే అవకాశం లేదు, చేయదు కూడా. రెండోది ఏంటంటే, సరే ఆదాయం లేకుండా అప్పులు చేసి పథకాలకు ఇచ్చేస్తే ఎక్కడ వస్తాయి సార్ డబ్బులు? మీరు చెప్పండి. ఈ రోజున ప్రజలు అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం చేస్తూనే ఉంది. అయితే మీరు చెప్పారు కదరా వాదిస్తే మనం ఏం చేయలేం. వాదించే వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంట్లో కూడా మనం భాగము. ఈ రాష్ట్రంలో నేను కూడా పౌరుణ్ణి, ఈ దేశంలో నేను కూడా పౌరుణ్ణి అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. మాట చెప్పారు కదా అంటే మాట చెప్పారు. 5 సంవత్సరాలు నేను చేస్తానని చెప్పాడు ఆయన ఆ రోజున. 5 సంవత్సరాలు చేస్తే చూద్దాం. అయితే నేను 5 సంవత్సరాలు వెయిట్ చేయమని నేను చెప్పడంలే. సాధ్యమైనంత తొందరగా చెప్పిన పథకాలు 6 పథకాలని ప్రజలకి అమలు చేసి మంచి పేరు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో మేము కూడా భాగమే. ఇందాకే చెప్పాను, నష్టం వచ్చినా లాభం వచ్చినా మాకు కూడా ఉంటుంది. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి సార్, ఆంధ్ర రాష్ట్రాన్ని పైన బీజేపీ ప్రభుత్వం, పైన ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి మీకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇస్తుంది. అదేవిధంగా దాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, లేకుంటే ఇళ్ళు తీసుకోండి, అన్నీ అమలవుతున్నాయి కదా. తర్వాత జల్ జీవన్ మిషన్ తీసుకోండి. జల్ జీవన్ మిషన్ పైన గవర్నమెంట్లో 15,000 కోట్లు ఇస్తే ఒక్క గ్రామం కూడా నీళ్ళు ఇవ్వలేదు సార్. ఈ రోజు ఈ ప్రభుత్వం అది ఆ పరిస్థితి కాదు కదా. కాబట్టి అన్ని దారిలోకి వస్తున్నాయి. కొద్దిగా టైం పడుతుంది, 1 సంవత్సరం పట్టచ్చు. ఆ సంవత్సరం అయిన తర్వాత ఒకటి 1/1 చేస్తూ పోతారు. ఖచ్చితంగా చేస్తారు, నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము కూడా దాంట్లో భాగం ఉన్నాం. పైన ఉండేది ఎన్డీఏ ప్రభుత్వంలో
పెద్ద పార్టీ బీజేపీగా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు దాకా బీజేపీ మీద చెడ్డ ఏంటంటే సార్, సపరేట్ స్పెషల్ స్టాటస్ లేదు ఒకటి, రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు 2, తర్వాత వైజాగ్ దాన్ని ఏమంటారు రైల్వే కారిడార్ ఇవ్వలేదు 3, తర్వాత రోడ్లు చేయలేదు 4. ఈ విధంగా దేశంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా బీజేపీనే కారణం అని చెప్పి బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. కానీ బీజేపీ పైనుంచి డబ్బులు ఇచ్చేదే కానీ కింద అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం, అది మర్చిపోద్ది ఎవరు కూడా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తేనే పథకాలు ప్రజలకు అందుతాయి, అందరికీ మంచి పేరు వస్తుంది. అట్ట కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒకటి చెప్తే రాష్ట్రం ఒకటి చేస్తే రాష్ట్రానికి ఇచ్చేట పేరు వస్తుంది, బీజేపీ కేంద్రానికి ఇచ్చేట పేరు వస్తుంది. అయితే ఈ రోజున ప్రజలు అర్థం చేసుకున్నారు, పైన మోడీ గారు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఖచ్చితంగా ఇస్తున్నారు అనే మాటని ఈ జరుగుతున్న ఈ 3-4 ఈ 7 నెలల్లో ఒక 4-5 ప్రాజెక్టులకి క్లియర్గా ఇస్తున్నారు. కాబట్టి ఒక రకంగా జనం నిజమే కావాలి బీజేపీ. ఈరోజు సార్ సురేష్ గారు, సార్ హెల్త్ మేము, స్కూల్స్ మేము, రోడ్లు మేము, ఇళ్ళు మేము, తర్వాత అమరావతి మేము, పోలవరం మేము డబ్బులు ఇవ్వని ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి మీరు. బీజేపీ అనకూడదు, సారీ, ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులు ఇవ్వని ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి. అయితే ఇంప్లిమెంట్ చేసే దాంట్లో లోపం ఉండకూడదు. ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా కేంద్రానికి ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్రానికి కూడా అంతే చిత్తశుద్ధి ఉండి అమలు చేస్తేనే పథకాలు అమలు అవుతాయి, ప్రజలకు మంచి జరుగుతుంది సార్. ఇకపోతే కిరణ్ గారు, విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు అంటున్నారు. అక్రమ కేసులు ఒక్క టీడీపీ వాళ్ళ మీదే కాదు, దాదాపుగా ప్రతిపక్షాలు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కానీ అప్పుడు బైండ్ ఓవర్ కేసులు, పీడీ యాక్టులు రకరకాలుగా ప్రయోగించారు. వామపక్షాలు ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అనేక సందర్భాల్లో మండిబెట్టులోనే మా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, మా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటున్నారో, ఒక స్పెషల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి అని చెప్పేసి, దాని యొక్క విధి విధానాలు అందరికీ వర్తింపజేస్తారా? రెండోది, ఈ పథకాల విషయం వచ్చేసరికి ఎందుకని ఇంత జాప్యం జరుగుతుంది? 4 రోజుల క్రితమే అసలు డబ్బులు లేదు అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంత టైం పడుతుంది, ఓపిక పట్టాలని చెప్పేసి అన్న ఆయన, మళ్ళీ ఇప్పుడు నిన్న టీడీపీ పొలిట్ బ్యూరోలో జూన్ లోపులోనే ఒక 3 ముఖ్యమైన పథకాలు అంటున్నారు. సాధ్యమయ్యే పనేనా సార్? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వేరే విభాగాలకు సంబంధించి ఇప్పుడు కార్మిక శాఖ నుంచో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులన్నీ తీసేసి ఆ సంస్థలు నిర్వీర్యం చేసి అటువంటి పని చేయట్లేదు. ఏ పథకానికి సంబంధించిన నిధులు ఆ పథకానికి స్పెషల్గా తీసుకొచ్చి ఆ పథకాన్ని అమలు చేయాలనేటువంటిది ప్రధానమైన అంశం. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఊరికే రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళు విద్యా దీవెన ఎప్పుడు అమలు చేశారండి? వచ్చిన సంవత్సరం తర్వాత అమలు చేశారు. వాళ్ళు వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత పెన్షన్కి సంబంధించి కూడా వారికి 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు గ్యాస్కి సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత పెన్షన్కి సంబంధించి చెప్పిన ప్రకారమే కాకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పుడు వచ్చిన ఆ మిగులు 3 నెలలు కూడా కలిపి 7000 రూపాయలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాము. కాబట్టి మేము ఏవైతే చేయాలో అవి ఖచ్చితంగా ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాలు ఆర్థిక విధ్వంసం జరిగింది, అన్ని వ్యవస్థలో ఉన్న విధ్వంసం జరిగింది, ఆ నిధులు కూడా ఎట్లా పడితే అట్లా మార్చేశారు, కార్పొరేషన్లుగా పెట్టి ఫండ్స్ డైవర్ట్ చేసి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేసి సార్ అనేకమైన ఇప్పుడు ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనారిటీ కార్పొరేషను, బీసీ ఈ నిధులన్నీ కూడా ఎట్లా అంటే అట్లా డైవర్ట్ చేసి అందరినీ కూడా నిర్వీర్యం చేశారు. దళితులకు సంబంధించి 27 పథకాలు దుర్మార్గంగా తీసేశారు. వాటిలో ప్రధానమైనటువంటిది భూమి కొనుగోలు పథకం. ఇట్లా అంటే నేను అనేది ఇది ఒకటే కాదు, అనేకమైనటువంటి చేశారు. వాటన్నిటి కూడా సరి చేసుకుంటూ ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పుల మీద మాత్రమే కాదు, ఆర్థికంగా మనం ముందుకు తీసుకెళ్లాలా. కేవలం చేపలు ఇవ్వటమే కాదు, చేపలు పట్టడం కూడా నేర్పించాలనేటువంటి విధానంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి హామీ
ఏదో యుగాలు పట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా జూన్కి చెప్పిన ప్రకారం జూన్కి చేస్తారు. మిగతా పెండింగ్ కూడా ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా. ఆఫ్టర్ ఆల్ మేమంతా కూడా రాజకీయ పార్టీలో ఉన్నామండి. మాకు కూడా ప్రజల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి ఆలోచన మాకు కూడా ఉండదు. చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి ఇదిగో మేము ఇది చెప్పాము, ఇది చేశాము, కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎంతో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరు ముగ్గురు కూడా ఈ పథకాల అమలు కోసం ఎంత వర్కౌట్ చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ మనందరికీ కూడా తెలిసిందే. వీళ్ళు కేవలం అన్న ఒక్క మాటకి 5 సంవత్సరాలు వీళ్ళు ఆర్థిక విధ్వంసం చేశారు, పథకాలు అమలు చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుందనే ఒక్క మాటను పెట్టుకొని పథకాలకి ఈవన్నారు ఇదే మాట చెప్తా ఉన్నారు తప్ప దానికి సమయం తీసుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా చేసి తీరుతామనేటువంటిది. అసలు వాళ్ళు మేము చేయలేమని చేతులు ఎత్తేసిన వాళ్ళు కదా. అసలు మేము 4,000 పెన్షన్ ఇవ్వలేమని చెప్పిన వాళ్ళు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విద్యా దీవెన ఇవ్వలేమని చెప్పిన వాళ్ళు, ఇవన్నీ కూడా మేము చేయబోతా ఉన్నాము, సమయం తీసుకుంటా ఉన్నాం. ఎస్, లేట్ అయిన మాట వాస్తవం, ఇంపార్టెంట్. రేపు జూన్ ఎడ్యుకేషనల్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఖచ్చితంగా ఆ సమయానికి ఇవ్వాల్సిన ఇచ్చేస్తారు. అదే విధంగా బస్సుకు సంబంధించి, బస్సు అంటే ఏదో ఫ్రీ అని చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్పడం కాదండి. దానికి కూడా ప్రత్యేకంగా రద్దీ పెరుగుతుంది, దానికి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేయాలా, ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాసింజర్స్ కి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే వీళ్ళు ఏదో వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే పరిమితం, ఇంప్లిమెంటేషన్ లో మాత్రం వాళ్ళు ఎటువంటి ముందడుగు వేయలేదు. ఈ ప్రభుత్వం మాట ఇస్తే దాని ఇంప్లిమెంటేషన్ కూడా బాధ్యత తీసుకొని పనిచేసేటువంటి నికార్సైన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి దాంట్లో వెనుకడుగు వేసే పరిస్థితే ఉండదండి. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విజయ్ కిరణ్ గారు, కరణం భాస్కర్ గారు, అలాగే కోటేశ్వర గారు. స్పెషల్ థ్యాంక్స్ టు చార్టెడ్ అకౌంటెంట్ అమర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.